అకస్మాత్తుగా గొప్ప వెలుగు సౌలు మీదకి వచ్చినప్పుడు ఆయన కన్నులు మూసుకొని గుర్రం మీదే పడిపోలేదు కదా, ఆయన ఎక్కడ పడిపోయాడు? నేల మీద పడిపోయాడు. ఆయన మీదకి వెలుగు వచ్చినప్పుడు నేల మీద పడిపోయాడు. ఆయన పడిపోయిన వెంటనే ఒక స్వరం కూడా వింటున్నాడు, సౌలా సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నావు, నీవు హింసిస్తున్న క్రీస్తును నేనే అని ప్రభువు స్వయముగా ఆయనతో మాట్లాడి నేనున్నాను అని నిరూపించుకున్నాడు ఆయన. అప్పుడు వెంటనే సౌలుకు అర్థమైంది, క్రైస్తవ్యము నిజమే, క్రీస్తు నిజమైన దేవుడు, ఈయనను నేను ఫాలో అవ్వాలి అని హృదయంలో వెంటనే ఆయన నిశ్చయిత తీసుకున్నాడు. అంతవరకు క్లియర్గా ఉంది మనకి. ఇప్పుడు ఈయనకి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2 కళ్ళు కూడా పోయాయి. ఎందుకంటే గొప్ప వెలుగును చూశాడు కాబట్టి వెలుగు తట్టుకోలేక ఆయన కను దృష్టి కోల్పోయాడు. అప్పుడు ఇతన్ని ఒక వ్యక్తి ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఆ వ్యక్తి పేరు కూడా యోధ. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అననీయ అనేటువంటి దేవుని ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి మరలా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క స్వరము బయలుదేరి వెళ్ళి ఏం చెప్పిందంటే, సౌలు అనేటువంటి వ్యక్తి ఈ విధముగా ఒక ఎన్కౌంటర్ చేయబడ్డాడు, సంధించబడ్డాడు దేవుని ద్వారా. కాబట్టి నీవు వెళ్ళి అతనికి ప్రార్థన చేసి, అతనికి కనుదృష్టి పోయింది, అతనికి కనుదృష్టి వచ్చేటట్లు ప్రార్థన చెయ్యాలి అని యేసుక్రీస్తు ప్రభువారు స్వయముగా ఒక ప్రవక్తకి చెప్పారు. మీరు అపోస్తల కార్యాలు 9 ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా చదువుకుంటే ఇదంతా ఉంటుంది, మీ అందరికీ తెలిసే విషయం. అప్పుడు ఈ అననీయ అంటాడు, అయ్యా క్రైస్తవులను హింసిస్తున్నటువంటి అతను అందరినీ చెరలో వేస్తున్నాడు, చంపేస్తున్నాడు, అతని దగ్గరికి నేను వెళ్ళాలా అంటే, నేను అతన్ని దర్శించాను కాబట్టి నీవు అతని దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పాడు ఈయన. అప్పుడు ఈ అననీయ అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు, ఈ యోధ అనేటువంటి వాని ఎంట ఈ సౌలు అనేటువంటి ఆయన 3 రోజుల నుంచి ఉపవాసంతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన అక్కడికి అననీయ అనేటువంటి వ్యక్తి వచ్చి, తెరవండి ఒకసారి, తెరిచిన తర్వాత 17వ వచనం దగ్గరికి వచ్చేసేయండి మీరు. 13 నుంచి చదువుతున్నాను చూడండి. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. ఇందాక చెప్పాను కదా, గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక స్పెషల్ ఆయన స్పెషల్గా నియమించబడ్డాడు. ఆయన పర్మిషన్ తెచ్చుకున్నాడు. దేనికి అంటే ఈ క్రీస్తుని వెంబడించే వాళ్ళని హింసించడానికి పర్మిషన్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్నాడు ఆయన. ఈ క్రీస్తుని వెంబడిస్తున్న వారిని చంపడానికి, హింసించడానికి అలాంటి పర్మిషన్ ఆయన పొందాడంట. ఈ విషయం ఈ అననీయ దేవుడికి చెప్తా ఉన్నాడు. అలాంటి పర్మిషన్ తీసుకుని వచ్చాడు కదా ఆయన. కాబట్టి నేను వెళ్ళడం ఎలాగా అని అడిగినప్పుడు అందుకు ప్రభువు అంటున్నారు 15వ వచనంలో, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, దేవుడు ఒక ప్రాఫెసీ చెప్తున్నారు. అవునా, ప్రవచనం. ఇప్పుడు మన గురించి దేవుడు ఒకరి గురించి దేవుడు ఏమని చెప్తారు, ఒక ప్రవచనం చెప్తారు. అతడు రాబోయే దినాలలో నా నామాన్ని భరించడానికి ఎన్ని హింసలైనా అనుభవించడానికి అవసరమైన సాధనంగా అతడు రేపటి దినాన ఉండబోతూ ఉన్నాడు. హల్లెలూయా. రేపటి దినాన అతను నా నామాన్ని భరించడానికి నేను ఏర్పరచుకున్నటువంటి ఒక సాధనం, ప్రాఫెసీ వచ్చింది దేవుని నోట నుంచి. అయితే ఈ అననీయ అక్కడికి వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తల మీద చేతులుంచి ప్రార్థన చేశారు. 17వ వచనం దగ్గరికి రండి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి గట్టిగా. యేసయ్య ఎందుకు పంపాడు అంట, నీవు దృష్టి పొంది తర్వాత పరిశుద్ధాత్మ కూడా పొందుకోవాలి. హల్లెలూయా. యేసయ్య అక్కడ దర్శనం ఇచ్చేశాక మరలా పరిశుద్ధాత్మ పొందుకోవాలా? ఒకసారి ఆలోచన చేయండి. యేసయ్య ఇప్పుడు నమ్ముతున్నాడు ఈయన యేసే క్రీస్తని. పరిశుద్ధాత్మ ఉంటేనే ఎవరైనా నమ్ముతారు, లేకపోతే ఎవరు నమ్మరు. పరిశుద్ధాత్మ అనుభవం స్పెషల్గా పొందుకోవాల్సిన అవసరత లేదు అని చాలామంది చెప్తూ ఉన్నారు. పొందుకోవాలా లేదా? ఇప్పుడు స్పెషల్గా పొందుకోవాలి పరిశుద్ధాత్మ అనుభవం. సేవకుడు వచ్చి తల మీద చేతులు పెట్టి ప్రార్థించగానే ఆయన కనులలో నుంచి పొరల్లాంటివి రాలిపోయినాయి అంట, కన్ను దృష్టి పొందుకున్నాడంట. దేవుడే చెప్పాడు నాకు, నీవు పరిశుద్ధాత్మ పొందుకొనున్నట్లు నీకు ప్రార్థన చేయమని. హల్లెలూయా.
ఇప్పుడు ఇంతవరకు మనకు అర్థమవుతుంది ఆయన పడిపోయాడు ఎప్పుడు అంటే దేవుని యొక్క శక్తి అతన్ని కమ్ముకున్నప్పుడు. ఇప్పుడు చాలామంది అనొచ్చు, డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారే అక్కడ అపియర్ అయ్యారు కాబట్టి ఈయన పడిపోయాడు, ఈ సేవకులు ఎవరు వీళ్ళని చూస్తుంటే పడిపోవడానికి అనొచ్చు. ఇప్పుడు దేవుని యొక్క బలిపీఠం అంటారు దీన్ని, అక్కడే కదా నేను నిలవబడి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి సంఘంలో కూడా దేవుని యొక్క బలిపీఠం దగ్గర దేవుడు ఉంటాడనియు, అవునా, ఉంటాడా లేదా, ఆయన శక్తి ఇక్కడ ఉంటుందనియు, ఏర్పరచబడిన సేవకులు బోధ చేస్తూ ఉండగా వారి నోటికి ఆయన తోడుగా ఉంటారనియు, బలిపీఠం దగ్గర ఆయన ఖచ్చితంగా దేవుని యొక్క శక్తి ఉంటుంది అని మనం నమ్మినప్పుడు మరి అక్కడికి దగ్గరగా వచ్చిన వారికి అనుభవం జరగదా? జరుగుతుందా? జరుగుతుంది. ఇటువంటి అంటే అందరికీ ఒకేలాంటి అనుభవాలు జరగవు, అందరికీ ఒకేలాగా ఉండదు. నేను అందుకనే చెప్తున్నాను, రకరకాల కృపావరాలు, నానా విధములు అనుభవాలు కూడా రకరకాలుగా ఉంటాయి. వాటన్నిటిని నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. అయితే చాలామంది అంటున్నారు, మీరు ఈ విధంగా మనుషులు పడిపోతారని బోధించకండి సిస్టర్. ఎందుకంటే పల్లెటూర్లలో రకరకాల పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, పల్లెటూర్లేంటి పట్టణాలేంటి, నెత్తి మీద చేతులు పెట్టి మేము పడిపోయినా కిందకి తోసేస్తున్నారు. వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు, పడిపోయినా సరే తోసేస్తున్నారు, క్రిందకి లాగేస్తున్నారు. ఇదంతా అసలు బాగోలేదు. యేసుక్రీస్తు వారు పడిపోయిన వారిని పైకి లేవనెత్తేవాడే కానీ పడేసేవాడు కాదు అంటున్నారు. నిజమే, ఇది చెప్పిన మాటలో కూడా సత్యం ఉంది. ఇటువంటి బోధకులు కూడా ఉంటారు, లేరు అని నేను చెప్పట్లేదు. దేవుని యొక్క ప్రత్యక్షతలు సరిగ్గా పొందుకోకుండా, దేవునితో సహవాసం సరిగ్గా లేకుండా, పరిశుద్ధాత్మ పూర్ణులుగా వారు ఉండకపోతే వారిని నడిపించేది వేరే దురాత్మ అయి ఉండొచ్చు, లేదంటే వారి యొక్క సొంత జ్ఞానం అయి ఉండొచ్చు, లేదంటే వారికి నాలెడ్జ్ లేదు కాబట్టి వీరేదో చేసేయాలని చెప్పి మనుషులను గట్టిగా తోసేసి పడేస్తూ ఉండొచ్చు. ఇటువంటి దానికి ఒక ఉదాహరణ మీకు నేను చెప్తాను. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం. ఇక్కడ సంఘములో చాలా గొప్ప హింస కలిగింది. ఎందుకంటే 8వ అధ్యాయం తర్వాత ఇందాక మనం 9 చదివాం. 9 చదివినప్పుడు ఏం కనబడింది? అక్కడ సౌలు గారి గురించి కనిపించింది. 8లో కూడా సంఘానికి గొప్ప హింస కలిగింది. ఎవరి వల్ల అంటే సౌలు వల్లే. సౌలు వల్ల గొప్ప హింస కలిగిన కారణంగా విచక్షణ లేకుండా అరెస్ట్ చేస్తున్నాడు, సందర్భం లేకుండా వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతున్నాడు, కొంతమందిని చంపేస్తున్నారు, కొంతమందిని కొడుతున్నారు, చాలా భయంకరంగా చేస్తుంటే సంఘం అంతా చెదిరిపోయింది. కేవలం అపోస్తలులు మాత్రమే యెరూషలేములో ఉన్నారు, మిగతా సంఘంలో ఉన్న మిగతా శిష్యులు అందరూ కూడా చెదిరిపోయారు. రకరకాల ప్లేసెస్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ అక్కడ సువార్త చేయడం ఆపలేదు. హల్లెలూయా. వారిలో ఒకరే ఫిలిప్ అనే ఆయన సమరయ అనేటువంటి పట్టణానికి వెళ్ళిపోయాడు. ఆయన సమరయ పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ ఫిలిప్పులో ఉన్నటువంటి అభిషేకము గొప్పది కాబట్టి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే అనేక మంది రక్షించబడ్డారంట. వట్టి రక్షించబడ్డమే కాదు, సూచక క్రియలు జరగడం మొదలయ్యాయంట. అద్భుతంగా దయ్యాలను వదిలించడం స్టార్ట్ అయిందంట. పక్షవాతం గలవాళ్ళు అక్కడే మంచాల మించి లేచారట. ఇవి చూసినప్పుడు ఆ పట్టణం వారందరూ కూడా ఏం జరిగిందంటే, బాప్తిస్మాలు మేము తీసుకుంటాం, మేము రక్షించబడ్డాం, యేసయ్య నిజమైన దేవుడని మేము ఒప్పుకుంటున్నాం, నీవు ప్రకటించిన యేసు గొప్పవాడు అని వాళ్ళందరూ కూడా బాప్తిస్మాలు తీసుకున్నారంట ఫిలిప్ గారి దగ్గర. తీసుకున్నప్పుడు ఈ విషయం వాళ్ళ పెద్దలు, ఎవరు సంఘం యొక్క ఎల్డర్స్ అంటే వాళ్ళ పాస్టర్స్, ఆ రోజుల్లో పెద్దలు అంటే చర్చిల్లో ఉన్న పెద్దలు కాదు, ఆ పాస్టర్ గారు ఎవరు, వాళ్ళల్లో పెద్ద ఎవరు, పేతురు గారు. పేతురు యోహానులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, మన ఫిలిప్ అక్కడికి వెళ్ళి అనేక మందికి బాప్తిస్మాలు ఇచ్చి రక్షించారంట, మనం వెళ్ళి ఆ ప్రజలను ఇంకా బలపరచాలా, అక్కడ సంఘాలను ఏర్పాటు చేయాలా, కాబట్టి మనం ఇమీడియట్గా రావాలని వాళ్ళిద్దరూ కూడా ఈ యొక్క సమరయ ప్రాంతానికి వచ్చినప్పుడు చాలామంది అప్పటికే బాప్తిస్మాలు తీసుకొని ఉన్నారు. వాళ్ళల్లో ఒక ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. అతను ఒక స్పెషల్ ఉంది, అతనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఎవరంటే గారడీవాడు అతను. ఎవరండి? మెజీషియన్. ఆయన పేరు సైమన్, మెజీషియన్ సైమన్. తెలుగులో గారడీ వాడైనటువంటి సీమోను అని రాయబడి ఉంది. ఈ సీమోను కూడా చూశాడంట, పక్షవాత రోగులు ఇలా లేచిపోయారా, గెంతులు వేస్తున్నారా, దయ్యాలు ఇలా పారిపోతున్నాయా, ఈయన బోధ చెప్తుంటే ఏదోలాగా ఉంది మనసుకి, నేను ఉండలేను, నేను కూడా బాప్తిస్మం తీసుకుంటాను అన్నాడంట ఆయన. సరే రా సహోదరుడా అన్నాడంట ఫిలిప్. ఈ గారడీ విద్య కాసేపు ఇంట్లో పెట్టి తలుపులేసి వచ్చాడు. పుస్తకాలన్నీ అక్కడ పెట్టాడు, ఏవేవో అవన్నీ అక్కడ పెట్టాడు, వచ్చాడు. ఈ ఫిలిప్ని వెంబడిస్తున్నాడు. ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి ఆశ్చర్యం అయిపోతుంది ఆయనకి. నేనే మెజీషియన్ అనుకుంటే నాకంటే పెద్ద మెజీషియన్స్లా ఉన్నారు వీళ్ళు.
నేనైతే దొంగ మ్యాజిక్లు చేస్తాను, లైవ్లో చేసి చూపిస్తున్నారు వీళ్ళు. ఇదేదో చాలా పెద్ద దేవుని శక్తిలా ఉందని ఆ సీమోను నమ్మాడండి. నమ్మినప్పుడు ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. ఈ లోపల ఎవరు వచ్చారు ఆ రోజు? పేతురు, యోహానులా ఊరొచ్చారు. వచ్చినప్పుడు అడిగారు, వీళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నారా? లేదు. కానీ ఏం పొందుకున్నారు? బాప్తిస్మాలు పొందుకున్నారు. క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. అద్భుతాలు చూశారు, దయ్యాలను వెళ్ళగొట్టడం చూశారు, అక్కడ మరి ఏమంటారు స్వస్థతలు జరగడం చూశారు. కానీ పరిశుద్ధాత్మ పొందుకోలేదు. జాగ్రత్తగా గమనించాలి మనం. ఆ కృపావరాలు ఫిలిప్పు గారికి ఉన్నాయి. ఇప్పుడు చేతులుంచితే పరిశుద్ధాత్మ పొందుకుని పడిపోవడం అనేటువంటి కృపావరాలు ఇక్కడ పీటర్ గారి వాళ్ళకి ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది. అంటే ఇక్కడ పడిపోయారని రాసుందా అని అడుగుతారు. ఇప్పుడు నన్ను రాసి లేదు, కానీ నేను మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు పేతురు గారు వచ్చారు, యోహాన్ గారు వచ్చారు. మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారా అంటే వీళ్ళల్లో చాలామంది పొందుకోలేదు. ఇప్పుడు వచ్చి చేతులు పెట్టి వాళ్ళందరికీ, ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ రండమ్మా ఎదరికి అన్నారు. మీరు అందరూ వచ్చారు. ఇప్పుడు ఎదరికి వచ్చిన తర్వాత పేతురు చదవండి అక్కడ 8వ అధ్యాయంలో. చూసారా, దిగి ఉన్నారా పరిశుద్ధాత్ముడు వారి మీదకి? మరి బాప్తిస్మం పొందుకున్నారు. యేసు క్రీస్తుని ఆయన సొంత రక్షకుడు అని అంగీకరించారు. మరి మనకి చాలామంది ఏం చెప్తున్నారంటే యేసు క్రీస్తుని అందరైతే అంగీకరిస్తారో వారందరూ పరిశుద్ధాత్మ ద్వారానే అంగీకరిస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మ అనుభవం స్పెషల్గా పొందుకోవలసిన అవసరత లేదు. ఇలా పడిపోవడాలు, పరిశుద్ధాత్మ పొందుకోవడాలు ఇవన్నీ కూడా వట్టివే అంటున్నారండి. మరి ఇక్కడ వారి మీదకి ముందుగా ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడు దిగి రాలేదంట. కానీ వాళ్ళందరూ బాప్తిస్మం పొందుకున్న వాళ్ళే, దేవుని నామం పేరటే బాప్తిస్మం పొందుకున్నారంట. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అంటే పరిశుద్ధాత్మ స్పెషల్గా పొందుకోవాలి. సరే చదవండి. అంతే. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అనేకమైన డినామినేషన్స్ ఉన్నాయి, అనేకమైన సంఘాలు ఉన్నారు, అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళందరూ యేసునామం పేరట బాప్తిస్మం పొందుకున్నవారు. మరి పరిశుద్ధాత్మ పొందుకున్నవారు ఎంతమంది? పొందుకున్న వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను ఇక్కడ అంటే, ఇప్పుడు ఫేక్ పాస్టర్స్ ఉంటారా, అబద్ధ పాస్టర్స్ ఉంటారా, వాళ్ళు నిజంగానే తోసేస్తారా అనేటువంటి మాట మాట్లాడుకోవడానికి నేను ఇక్కడ గారడీ వాడైనటువంటి సీమోను గురించి చెప్పడానికి చాప్టర్ తీశాను నేను. ఇక్కడ మనకి ఏం దొరుకుతుంది? పరిశుద్ధాత్మ విడిగా పొందుకోవాలి అని తెలిసింది. వాళ్ళు ఇప్పుడు చేతులు ఉంచారు, వాళ్ళందరూ అక్కడ చేతులు అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలుడు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇప్పటి వరకు ఏమేమి చూశాడు ఈ గారడివాడంటే, అక్కడికక్కడే పక్షవాత రోగులు లేచి నడవడం చూశాడు, దయ్యాలు అక్కడికక్కడే కేకలు వేసి పారిపోవడం చూశాడు, ఇంకా గొప్ప కార్యాలు, సూచక క్రియలు, మహత్ కార్యాలు చూశాడంట. ఇవన్నీ చూసిన వాడు అప్పుడు అడగలేదు ఈ వరం నాకు కావాలని. ఇక్కడ పరిశుద్ధాత్మ పొందుకోవడం చూసినప్పుడు ఈ వరం నాకు కావాలంటున్నాడు. అంటే అక్కడ ఏం జరిగిందో అక్కడ రాయబడలేదు, అవునా? అంటే ఏం జరిగింది? బహుశా వీళ్ళు అనాయింట్ చేస్తున్నప్పుడు ప్రజలు ఒక తరంగాల్లా పడిపోయి ఉండుంటారు. ఒకవేళ ప్రజలు ఇంకా గొప్ప గొప్ప సూచక్రియలు పొందుకుని అక్కడికక్కడే ప్రవచించి ఉంటారు, అక్కడికక్కడే గెంతులు వేసి ఉంటారు. పవర్ అనగానే ఒక శక్తి రిలీజ్ అయ్యి వాళ్ళు ఏమయ్యారో వాళ్ళకి తెలియదై ఉంటుంది. ప్రజలను ఇంత రివైవ్ చేసేస్తున్నటువంటి ఈ పవర్ ఏంటో నాకు తెలియదు, ఇది నాకు కావాలి అని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? అక్కడ రాయబడి లేదు ఏం జరిగిందో. వారి మీద చేతులు ఉంచినప్పుడు వారికి పరిశుద్ధాత్మ వాళ్ళలోకి వెళ్ళిందనడానికి ఏదో ఒక సూచన కావాలి కదా. ఇక్కడ ఏ సూచన రాయబడి లేదు. ఇదేదో గొప్ప సూచన కింద ఆ గారడి వాడికి కనబడింది గనుకనే నాకు ఈ వరం కావాలి అని చెప్పి త్వరగా ఇంటికి వెళ్ళిపోయి కొంత వెండిని తెచ్చి, ద్రవ్యాన్ని తెచ్చి, ఇదిగో సహోదరుడా ఇది తీసుకుని అది ఇవ్వు అని అడిగాడు. అంత ఈజీ అది. కాబట్టి అందరు సేవకుల దగ్గర కూడా ఈ వరము ఉండదండి. కొంతమంది ఏర్పరచబడిన సేవకుల దగ్గర, దేవుని యొక్క అభిషేకం ఉన్న వారి దగ్గర ఈ వరం ఆపరేట్ అవ్వడం అనేది సత్యం. ఇప్పుడు ఈ గారడి వాడైనటువంటి సీమోన్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇతనికి ఆపరేట్ అవ్వదు కాబట్టి ఇతనికి ఆ వరం రాదు. ఎందుకు రాదంట? దేవుని ఎదుట అతని హృదయం సరి అయినదిగా లేదు గనుక ఇలాంటి కార్యములలో నీవు పాలు భాగస్థుడవు కాలేవు అని పేతురు గారు డిక్లేర్ చేశారు. ముందుగా మారు మనసు పొంది నీ హృదయ స్థితిని నువ్వు మార్చుకో అని చెప్పారు.
నేనవ్వచ్చు, ఇతర సేవకులు అవ్వచ్చు. హృదయ స్థితి సరిగా లేకపోతే దేవుని యొక్క కార్యాలు చేయలేము, చూడలేము, ప్రజలు మేళ్ళు పొందుకోలేరు. మనము దేవుని యొక్క కార్యాలు పొందుకోవాలి అంటే దేవుని సేవ చేస్తున్న వారి యొక్క హృదయాలు చాలా సరిగా పర్ఫెక్ట్గా ఉండాలి. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. వాళ్ళు పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి నిజమే, ఇది చాలా చోట్ల రాంగ్గా ఆపరేట్ అవ్వడం అనేది చాలా చోట్ల జరుగుతుంది. తోసేస్తారు చేయి పెట్టి. నేను కూడా ఈ ఎక్స్పీరియన్స్ చూశాను చాలామంది సేవకుల దగ్గర. ఒకసారి మరి నేను పేర్లు చెప్పకూడదు కాబట్టి ఒక సేవకుడు మా ఇంటికి కూడా వచ్చారు. ఒక ఆయన వచ్చినప్పుడు నేను రెగ్యులర్గా చెప్పేటువంటి సేవకులు కాదు, వేరే సేవకులు మా ఇంటికి వచ్చినప్పుడు, ఇక్కడ ఈ కుమారి వాళ్ళ అత్త మా ఇంటి దగ్గర ఉన్నారు, ఆమె ఉంది, వాళ్ళ అత్త ఉన్నారు, ఇంకా స్వాతి ఉంది, నేనున్నాం. స్వాతికి ఆయన చేయి పెట్టి గట్టిగా తోసేశారు, పడిపోయింది. ఆ తర్వాత ఇంకొకరు ఎవరో ఉన్నారు, వాళ్ళని లత ఏమో గట్టిగా చేయి పెట్టి తోసేశారు, పడిపోయింది. ఇప్పుడు ఆవిడ పెద్ద ఆవిడ కదా ఆంటీ, ఆవిడకి 50+ కదా. ఇప్పుడు ఆవిడని తోసేస్తే మా గోడ ఎక్కడైనా తగిలితే నాకు ప్రాబ్లం కదా. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి నేను చెప్పాను, బ్రదర్ మీరు ఆంటీకి అలా నుంచోబెట్టి పడేయొద్దు, మీరు కిందన కూర్చోండి. మీరు అంటే కూర్చుంటే వాళ్ళు పడిపోవడం తెలియదని చెప్పి నేను నుంచోబెట్టి పడేస్తున్నారు, గట్టిగా తోసేస్తున్నారు, పడిపోతే దెబ్బ తగులుతుంది. అంత గట్టిగా తోయాల్సిన అవసరత దేనికోసం, ఎందుకు తోయాలి? నువ్వు మామూలుగా ప్రార్థన చేయొచ్చు కదా. మరి ఈ మధ్యకాలంలో ఇలా చేస్తున్న సేవకుల విషయం కూడా అది తప్పే. వాళ్ళు ఇప్పుడు మనం డాష్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి సమ్ పవర్ రిలీజ్ అయ్యి ఆపరేట్ అయ్యి వాళ్ళు ఆ పట్టు తప్పిపోయి కింద పడిపోతే వేరు. అలా కాకుండా ఒక ఉజ్జీవ సభలు జరుగుతున్నప్పుడు అనేక మంది మీద ఆ పవర్ రిలీజ్ చేసినప్పుడు సేవకుడు అప్పుడు పడిపోతారు. అంతేగాని ఇంటి దగ్గర కూడా అంతే పవర్ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ పడిపోరా? ప్రత్యేకముగా అభిషేకాన్ని రిసీవ్ చేసుకుని, నాయనా నేను ఉజ్జీవ సభకు వెళుతున్నా, నీవు నాతో రావాలి, నీ యొక్క నూరంతల అభిషేకం నాతో ఉంచే నా సేవకులు ప్రార్థించుకుని వస్తే అప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడ పనిచేస్తారు. తర్వాత అంత పవర్ పనిచేయదు, వాళ్ళ లోపల ఉంటారు పరిశుద్ధాత్ముడు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు మరి అబద్ధికులైనటువంటి పాస్టర్స్ కూడా ఉంటారా అని అడిగిన దానికి నేను ఇది చెప్పడానికి ట్రై చేశాను, నేను కూడా చూశాను. కాబట్టి మొత్తానికే అది అబద్ధం మాత్రం కాదు. మనం ప్రార్థన చేయుచుండగా మనుషులు పడిపోవడం అనేది, పరిశుద్ధాత్మ పొందుకోవడం అనేది, ప్రవచనాలు ప్రవచించడం అనేది సత్యం. అయితే చాలామంది చాలా డినామినేషన్ వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ ఆ రోజుల్లో 17th centuryలో ఆ సేవకుడు ఇలా చేశాడు, 18th centuryలో ఈ సేవకుడు ఇలా చేశాడని మాత్రం వాళ్ళు ఆ పేర్లు చెప్తున్నారు. మళ్ళీ చార్లెస్ ఫిన్నీ అనేటువంటి సేవకుడి గురించి 20 సంవత్సరాల క్రితం నేను చదివి 15 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎడ్యుకేట్ చేశాను నేను. 1792లో ఆగస్టులో పుట్టాడు ఆయన. ఆయన అమెరికాలోనే పుట్టాడు, కానీ వాళ్ళ నాన్నగారు సోల్జర్ కాబట్టి వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళిపోతారనమాట. అక్కడ నుంచి ఆయన 2 సంవత్సరాల వయసు ఉండగానే వేరే ప్లేస్కి అక్కడికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ సరైనటువంటి వసతులు లేవు, చదువు లేదు, సరైనటువంటి ఏమంటారు కల్చర్ లేదు. కాబట్టి ఆయన అంత జ్ఞానంతో ఎదగలేదంట 16 సంవత్సరాలు వచ్చే వరకు. కానీ చదువుకున్నాడు, చదువు అంటే చాలా ఇష్టం. ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉండేవాడు. చేస్తూ ఆయన ఏమంటారు అడ్వకేట్గా అయ్యారు. ఆయన న్యాయవాద వృత్తిలో ఆయన అంటే చదువుతున్నాడు, ఆ పుస్తకాలన్నీ చదువుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యాయశాస్త్ర గ్రంథాన్ని చదువుతుంటే దానిలో బైబిల్కి సంబంధించినవి అన్నీ కూడా ఉంటాయి. దాంట్లో అంటే బైబిల్లో ఉన్న చట్టాలే దాంట్లో రాయబడి, ఇవన్నీ కూడా బైబిల్కి సంబంధించినవి కాబట్టి చదువు మీద అత్యాసక్తి కలిగిన వాడు కాబట్టి బైబిల్ని కూడా చదువుదామని చెప్పి ఆయన బైబిల్ని కూడా తీసుకొచ్చి చదవడం మొదలుపెట్టారు. అది చదువుతూ ఉన్నప్పుడు చాలా జ్ఞానం ఆయనకు వస్తుంది, కానీ ఆయనకి చాలా గర్వం ఉండేది. ఏమనంటే, నేనేంటి మతపరమైన గ్రంథాన్ని చదవడం ఏంటని. ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు బైబిల్ చదవట్లేనట్లు దాని మీద ఆ లా బుక్స్ పైన పెట్టేసుకుని నేను అసలు ఇవే చదువుతున్నాను కానీ బైబిల్ కాదు అని బిల్డప్ ఇచ్చేవాడు అనమాట ఆయన. అలా ఆయన కొంచెం గర్విష్టిగా బయటికి ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు నేను యేసుని నమ్ముకుంటున్నాను, లేదంటే ఈ బైబిల్ చదువుతున్నాను అని చెప్పుకోవడానికి గర్వపడేవాడు. అంటే గర్వపడడం అంటే అతిశయం కాదు, అతిశయించడం కాదు, సిగ్గుపడేవాడు అంట ఆయన. అయితే ఇలా ఉంటూ ఉండగా బైబిల్ని ధ్యానం చేస్తున్నాడు. ఒకానొక సందర్భంలో ఒక చెట్లు బుషీగా ఉన్న చోట, అంటే పొదల్లాగా ఉన్న చోట కొంతమంది స్త్రీలు ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంట. ప్రతిరోజు అక్కడికి ఇప్పుడు మనం ఎలాగ ప్రతిరోజు మనకి ఇక్కడ టీం ప్రేయర్స్ జరుగుతాయి, అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈ చెట్టు పొదల దగ్గరే ఉన్నాడా దేవుడు, ఇక్కడికి వస్తేనే దేవుడు ఉంటాడా, ఎక్కడైనా ప్రార్థన చేసుకుంటే ఉండడా అని క్రిటిసైజ్ కూడా చేశారంట ఈయన కొన్ని సందర్భాల్లో.
ఒక రోజున ఈయన కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన మీదకి దిగి వచ్చిందంట. తరువాత ఈయన నడిచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ పొద దగ్గర ఏముంది, వీళ్ళు ఎందుకు ఈ స్త్రీలందరూ ఇక్కడ గ్యాదర్ అవుతారని చెప్పి అక్కడికి వెళ్ళి ఒకసారి ప్రార్థన చేసుకుందామని జస్ట్ మోకరించాడంట. ఆయన మోకరించగానే దేవుని అభిషేకం ఆయన మీదకి అసలు ప్రవాహంలాగా మీదకి వచ్చిందంట. ఒక ప్రవాహం, ఇప్పుడు వాటర్ ప్రవాహంలాగా నేను ఎత్తి మీదకి వస్తే నీకు ఊపిరి ఆడుతుందా, అలాగ ప్రవాహంలాగా వచ్చి గొప్పగా కేకలు వేశాడంట. ఏం కేకలు అంటే అవి, ఈ లోకంలో ఉన్నటువంటి శక్తులన్నీ నా దగ్గరికి వచ్చిన, నరకములో ఉన్నటువంటి దురాత్మలన్నీ నా దగ్గరికి వచ్చిన, నన్ను దేవుణ్ణి ఎవరు వేరు చేయలేరు అని పెద్ద పెద్ద కేకలు వేశాడంట. ఇంత రిజర్వ్గా ఉన్నటువంటి వ్యక్తి, ఇంత ఎడ్యుకేటెడ్ మ్యాన్ పెద్ద పెద్ద కేకలు వేసి రొమ్ము బాదుకుని ఏడుస్తూ చెప్పి ఎంతసేపు కేకలు వేశాడో ఆయనకే తెలియదంట. తర్వాత అన్నాడంట, ప్రభువా నీవు కానీ ఈ ప్రవాహాన్ని నా దగ్గరికి రావడం ఆపకపోతే ఇక్కడే చచ్చిపోతా, నేను నీ ప్రేమ ఎక్కువైపోయి ఓవర్ఫ్లో అయిపోయి నేను చచ్చిపోతా, ఇంకా ఆపవా అని అడిగాడంట ఆయన. అంతటి గొప్పవాడు ఎవరంటున్నాను నేను, చార్లెస్ గ్రాండ్సన్ ఫినీ, ఆయన పేరు ఫిన్నీ. ఇప్పుడు ఈ ఫిన్నీ గారి గురించి చాలామంది చెప్తుంటారు. ఇంగ్లాండ్లో ఒక ఉజ్జీవాన్ని రగిల్చినటువంటి ఫిన్నీ గారు మీకు తెలుసా అంటారు ఒక ఆయన. నిజమే. మరి ఆయన ఎలాంటి అభిషేకం పొందుకున్నాడో ఆయనకు తెలుసా? ఆయన ఎలాంటి అభిషేకం పొందుకున్నాడు అని అంటే, ఆయన ఒక మీటింగ్కి వెళ్ళాడు. మీటింగ్ అంటే ఈ రోజుల్లాగా చక్కగా డయాస్ పెట్టడం, పెద్ద పెద్ద స్పీకర్స్ పెట్టడం, ఇలాంటి మ్యూజిక్ సిస్టమ్, కెమెరాలు ఏమీ లేవు. ఒక చోట నిలవబడి ఒక మార్కెట్ ప్లేస్లో ఆయన మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ గ్యాదర్ అవ్వాలి, అంతే. అక్కడ గ్యాదర్ అవుతూ ఉన్నప్పుడు ఎంతమంది గ్యాదర్ అయ్యారో, ఎంతమంది ఆయన స్వరాన్ని విన్నారో అంతమంది స్పాట్లో రక్షించబడేవారట. ఇక ఆయన ప్రార్థన, వాక్య ధ్యానమే ఆయన ప్రాణం. అయితే ఆయనకి కూడా పెళ్ళయింది. అవుతుందా? అవ్వాలి కదా, మరి అయ్యింది. అయితే పెళ్ళైన 5వ రోజు భార్య చెప్పిందంట, ఇంట్లోకి సరుకులేమీ లేవు, మార్కెట్కి వెళ్ళి నువ్వు సరుకులు తేవాలి అని ఒక బ్యాగ్ చేతిలో పెట్టిందంట. బైబిల్ తీసి బ్యాగ్లో పెట్టుకుని ఆయన మార్కెట్కి వెళ్ళాడు. అక్కడ అనేక మంది గ్యాదర్ అయ్యారు. వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాడు, వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు, వాళ్ళు ఒప్పుకోవడం మొదలుపెట్టారు, వాళ్ళు రక్షించబడడం మొదలుపెట్టారు. వాళ్ళు ఇంకో చోట తీసుకెళ్లారు, వాళ్ళు ఇంకో చోట తీసుకెళ్లారు. 3 నెలల వరకు ఇంటికి రాలేదు ఆయన. పెళ్ళయ్యి 5 రోజులైంది. ఏ ఫోన్ కమ్యూనికేషన్ లేదు. ఆయన అసలు ఉన్నారా లేదా కూడా తెలియదు. 3 నెలల తర్వాత ఇంటికి వచ్చాడంట. అంతటి భక్తుడు ఆయన. ఆయన ఒక రోజు ట్రైన్లో వెళ్ళిపోతూ ఉంటే ఆయన అంటే బైబిల్ చదువుతూనే ఉంటాడు. ఒక చోట ట్రైన్ ఆగింది. ఆయన ఇలా ట్రైన్లోంచి కళ్ళు బయటికి పెట్టి చూస్తున్నాడు. ఇలా చూస్తుంటే అక్కడ అంతది మార్కెట్ ప్లేస్, బార్లు ఉండేటువంటి స్థలము, త్రాగుబోతులు ఉండేటువంటి స్థలము, తిరుగుబోతులు ఉండేటువంటి స్థలము. ఆయన ఇలా బయటికి చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియదు కదా ఈయన కళ్ళు అటువైపుకి వెళ్ళాయని. వాళ్ళకి తెలియదు ఏం జరిగిందో. ఒక్కొక్కరు గుండెలు బాదుకుంటూ కింద నేలన పడి కొట్టుకుంటూ కన్నీరు కారుస్తూ వాళ్ళ పాపాలు ఒప్పుకుంటూ దేవుణ్ణి అంగీకరించారంట. ఇవి పరిశుద్ధాత్మని యొక్క ఉజ్జీవ కార్యములు. ఈ చార్లెస్ ఫిన్నీ ఆయన ఇంగ్లాండ్లో ఎంత ఉజ్జీవం రగిల్చారు అని చెప్తున్నటువంటి సేవకులు, మరి ఆయన వెనకాల ఆయన ఎలాంటి పరిశుద్ధాత్మ శక్తి పనిచేసిందో మరొకసారి తెలుసుకుంటే, ఆ 17th సెంచరీలో ఉన్న ఆయన మనుష్యుడే, దేవుడు కాడు. పోనీ అపోస్తులు మాత్రమే ఆపరేట్ చేసేవారు. ఇది యేసయ్య ఎవరిని పడేయలేదు, అపోస్తులు ఎవరిని పడేయలేదు అని చెప్తూ ఉన్నారు కదా. మరి ఆ సేవకుల యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమే తర్వాత వాళ్ళ మీద పనిచేసింది. ఆ సేవకుడు ఎవరి వైపు చూస్తే వాళ్ళు పడిపోతున్నారు. ఎందుకని అంటే పశ్చాత్తాపము, మారు మనసు, గొప్ప గొప్ప కేకలేసి పాపాలు ఒప్పుకునేవారంట వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి గొప్ప సేవకులు ఉన్నారని తెలుసు. డిఎల్ మూడీ, ఈయన ఎవరు, ఈ యొక్క ఫిన్నీ, వీళ్ళందరూ గొప్ప ఉజ్జీవాన్ని రగిల్చారు ఆయా దేశాలలో. వాళ్ళందరూ ఈ వరాలని ఆపరేట్ చేసిన వాళ్ళే. స్మిత్ విగిల్స్వర్త్ అనేటువంటి ఒక ఆయన ఉన్నారు. ఎన్ని స్వస్థతలు చేశారంటే 16 మంది చచ్చిపోయిన వాళ్ళని అక్కడికక్కడ లేపాడు ఆయన. అంటే ఇలా ఇదిగో లే బాబు శవమా అంటే వెలిగిసిపోయింది కాదు. అక్కడ రోజంతా కూర్చొని గోడ దగ్గర నిలవబెట్టి యేసు నామంలో నేను ప్రవచిస్తున్నాను నీవు నుంచో అంటే శవం కింద పడిపోయేది. అందరూ పక్క నవ్వేవాళ్ళు. మళ్ళీ తీసి ఆ శవాన్ని నుంచోబెట్టి నేను నీకు చెప్తున్నానా నువ్వు నుంచో యేసునామములు అంటే మళ్ళీ శవం కింద పడిపోద్ది. అందరూ నవ్వుతారు, పిచ్చోడు అంటారు. ఆయన పట్టించుకోడాయన. ఎందుకంటే యేసుని ఎరిగినటువంటి సేవకులు, బలంగా దేవుని కోసం పనిచేస్తున్న వాళ్ళు, ఇటువంటి కృపావరాలు ఆపరేట్ అయినప్పుడు అనేకులు వీళ్ళు పిచ్చోళ్ళు అంటారు. అది పట్టించుకోకూడదు. మనం ఏది సత్యమో తెలుసుకున్నప్పుడు, మన దగ్గర నిజమైన పరిశుద్ధాత్మ ఉందని గ్రహించినప్పుడు, దేవుడు మనకి ఏ తలాంత్ ఇచ్చాడో దాన్ని చెప్పున ముందుకు వెళ్ళిపోవడమే.
అలాగని అస్తమాను రోజు పడేయడం పరిచర్య అది మంచిది కాదు. ప్రత్యేకమైన సందర్భాలలో వాళ్ళు దేవుని యొక్క ఉజ్జీవంతో రగల్చబడి ఆరాధనలో కేకలు వేస్తారు. కొంతమంది అంటారు దేవుడు అల్లరికి కర్త కాడు, కేకలు వేయకూడదు అంటారు. మరి ఇదేంటిది? ఉజ్జీవ సభలు జరిగినప్పుడు గుండెలు బాదుకుని ఏడవరా? మరి పశ్చాత్తాపం రాదా? వాళ్ళ హృదయాలలో పొడవబడ్డారంట. పేతురు నిలవబడి మాట్లాడుతుంటే, సహోదరుడా ఏం చెయ్యాలో చెప్పు, మా హృదయాలలో పొడవబడింది, పశ్చాత్తాపం వచ్చేస్తుందంటే మీరు యేసు నామములో బాప్తిస్మాలు తీసుకోండి, మారు మనస్సు పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారని పేతురు కేకలు వేసి ప్రకటించాడు. అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉందా? అక్కడ ఎన్ని కేకలు ఉండుంటాయో చెప్పండి. అక్కడ సైలెంట్గా సియోనులో మౌనంగా ఉండుటే దేవునికి స్తుతి చెల్లించుట అంటే సరిపోద్దా? ఎవరు మాట్లాడకండి సైలెంట్ అంటే సరిపోతుందా? కాదు. దేవుని యొక్క దైవ సేవకుల యొక్క చూపుల్లో శక్తి ఉంటుంది. వారి వైపు చూసినప్పుడు వారు బలం పొందుకుంటారు, వారు స్వస్థతలు పొందుకుంటారు. అన్నపూర్ణమ్మ గారు చెప్తారు, ఏం లేదమ్మా మీరు అలా చూశారు, నాతో మాట్లాడారు, అక్కడ నాకు స్వస్థత అయిపోయింది, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చేద్దాం అనుకున్నా. శ్యామల చెప్తుంది, ఫోన్లో మీరు ఫోన్ చేసినప్పుడు మాట్లాడారు కదా సిస్టర్, నాకు అప్పుడే హీల్ అయిపోయింది. అవునా? రమ చెప్తుంది, అయ్యో మీరు ఏదో పంపించారు కదా సిస్టర్, అది నేను తినిన వెంటనే నేను స్వస్థత అయిపోయాను. హల్లెలూయా! ఇవన్నీ కూడా దైవ కార్యాలు. అలానే అందరికీ నేను క్యారేజీలు పంపిస్తూ ఉంటానా? అందరూ తింటూ ఉంటే స్వస్థతలు అవుతారా? కాదు. దేవుని యొక్క గైడెన్స్ ఎలా ఉందో, వాళ్ళ కంటి చూపులో స్వస్థత ఉంటుంది, నోటి మాటలో స్వస్థత ఉంటుంది. ఒక ప్రవచనం రిలీజ్ అయిందంటే నువ్వు తీసుకునే దాని మీద అది డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాని మనకి జ్ఞానం లేకుండా మేము కూడా సేవ చేసేస్తాం. సిస్టర్ గారు వైట్ డ్రెస్ వేసుకుంటారు కాబట్టి మేము కూడా వేసుకుని వీధిలోకి వెళ్ళిపోతాం, మేము కూడా ఆవిడలాగే తయారైపోతాం, మాకు కూడా పవర్ వచ్చేసింది. కాదు. ఇది నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. నాకు దేవునిలో నలగడం, దేవునిలో ఎదగడం, దేవుని యొక్క ఆత్మచేత సంధించబడ్డం, నేను మూలను కూర్చుని మొర్ర పెట్టడం 10 సంవత్సరాలు నేను వ్యర్థం చేసుకున్నా. ఏమనంటే, ప్రభువా స్త్రీ పరిచర్య చేయకూడదు అంటున్నారు, నేను బయటికి వెళ్ళను, నేను ఇక్కడే కూర్చుని మొర్ర పెడతాను, నీకేం కావాలో చెప్పు, ఇది ఆఫీస్ అనుకో, నీవు చెప్పిన రిక్వెస్ట్లన్నీ నేను ప్రార్థన చేస్తాను ప్రభువా, నేను బయటికి వెళ్ళను, అందరూ స్త్రీ పరిచర్య అంటున్నారని 10 years నేను బయటికి వెళ్ళలేదు. మరి ఈరోజు ఆ 10 years కూడా నేను దేవుని మాటకు లోబడి ఉంటే ఈరోజు నిజంగా ఈ పరిచర్యను ఎక్కడికి తీసుకువెళ్ళేవారో దేవుడు అని అనిపిస్తుంది ఈరోజు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు వస్తావా అని అడుగుతాడు ఆయన. ఒక యోనా ఒక చోటకు పారిపోతే, నువ్వు పోతే నాకు ఇంకొకళ్ళు లేరేంటి అని అనలేదు దేవుడు. నువ్వు వెళ్ళిపోతే నాకు తెలీదా ఇంకెవరిని పిలుచుకోవాలో, నీ పక్కింటోడినే చూడు ఎలా చేసి పెడతాను అన్నారు ఆయన. అనలేదు. కానీ అదే యోనా కోసం ఎదురు చూసినట్లు ఈ రోజు కూడా నువ్వు రా, నేను ఎక్కడికి నేను ఎక్కిస్తానో అంటున్నాడు ఆయన. హల్లెలూయా! అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి మిడిమిడి జ్ఞానంతో వద్దు, కానీ మనము దేవుని ఆత్మలో నలగాలి, ఎక్స్పీరియన్స్ రావాలి. దీనిలో మన హృదయాలన్నీ కూడా దేవునితో పెన వేసుకొని పోవాలి. దేవుని వాక్యాన్ని అధికంగా మనము ధ్యానం చేయాలి. హల్లెలూయా! అధికమైన ప్రార్థన. ఇప్పుడు ఈ ఫిన్నీ గారు, ఈ మూడీ గారు, ఈ స్మిత్ గారు, వీళ్ళందరూ ఆ దినాలలో చేసినటువంటి సేవను ఈరోజు సేవకులు చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు పొందుకున్న అభిషేకం ఎట్టిదో, వాళ్ళు ఎలా ప్రవర్తించేవారో. ఈ స్మిత్ విగిల్సన్ విత్తనైతే పిచ్చోడు అనుకునేవారు. ఒక దినాన ఆయన పెద్ద సభ చేస్తున్నారు. ఆయనకైతే పెద్ద పెద్ద సభలు జరిగేవి, చాలా పెద్ద సభలు, 1000 మంది వచ్చేవారు. ఒక క్యాన్సర్ కణితి కలిగినటువంటి ఒక స్త్రీ వచ్చింది. వస్తే ఆయన ప్రార్థన చేస్తూ ఏంటి ప్రాబ్లం అంటే, కడుపులో నాకు కంతి ఉంది అంటే, ఆవిడ అక్కడ నిలవబెడితే ఆయన జస్ట్ తన్నారు కాలుతో. దాని పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది ఆ రోజుల్లోనే. నేను తన్నింది దయ్యాన్ని అని చెప్పాడు ఆయన. హల్లెలూయా! నేను తన్నింది ఆ క్యాన్సర్ దయ్యాన్ని. ఇమ్మీడియట్గా ఆవిడ హీల్ అయ్యారు. అక్కడ కింద నుంచి వచ్చేసింది అంతే. అది ఆ గడ్డ కింద నుంచి పోయింది, అక్కడికక్కడ హీల్ అయింది. అక్కడ అనేక మంది ఈయన మీదకి కోపంగా వచ్చేసారు. ఈ రోజుకి కూడా ఆయన డాక్టరీని అంత మేము తీసుకోలేము అనేవాళ్ళు ఈ రోజుకి కూడా సేవకులు ఉన్నారు. మరి 16 మందిని చనిపోయిన వారిని దయ్యం బ్రతికించగలదా? జీవమిచ్చేవాడు దేవుడే. ఎందుకంటే జీవపు మూట దేవుని దగ్గర ఉంది. హల్లెలూయా! అలాంటి జీవాన్ని ఇచ్చిన సేవకుడు కాంట్రవర్సీ సబ్జెక్ట్ ఎలా అవుతాడు? కాబట్టి రకరకాలుగా ఉంటాయి ఆపరేటింగ్. కాబట్టి మనకెందుకు, సేవకులమైనటువంటి మేము కూడా ఏ సేవకుడిని దేవుడు ఎలా వాడుకుంటాడో నాకు తెలియదు. నాకేం చెప్పాడో నేను అది నమ్మకంగా చేయాలి. ప్రజలు ఎంత వ్యతిరేకించినా కూడా, సేవకులకు కూడా నేను ఈరోజు చెప్తున్నాను, వాళ్ళు ఎంత వ్యతిరేకించినా నీకు దేవుడు ఏమి ఇచ్చాడో పరిచర్య అది చెయ్యాలంతే.
ఇక మనకి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా కూడా ఈ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి అది నిజమని, ఆ ఆపరేటింగ్స్ అన్నీ నిజమని, గొప్ప ఉజ్జీవ జ్వాలలు మన భారతదేశంలో దేవుడు రగిలించబోతున్నాడని, రాబోయే దినాలలో మనము ఈ సువార్తను ప్రకటించే స్త్రీలు కూడా గొప్ప సైన్యంగా లేస్తారని, నాలాగే అనేక మంది స్త్రీలు కూడా దేవుని పరిచర్యలో వాడబడతారని మనం నమ్మాలి. మహాసైన్యంగా పిలుస్తాడంట దేవుడు మనల్ని. మరి స్త్రీ రాకూడదు, స్త్రీ చేయకూడదు. మొన్న ఈ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చినప్పుడు మన కామెంట్స్లో ఒక ఆయన కామెంట్ పెట్టారు, స్త్రీలు పరిచర్య చేయకూడదని చెప్తుంటే మళ్ళీ ఎందుకమ్మా ఇలా తయారై బయలుదేరతారు మీరు అందరూ, అది ఎందుకు పౌలు చెప్పిన మాటను వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. నిజమే, పౌలు చెప్పిన మాట ఆయన రాశారు. ఆ రోజుల్లో కొరింథీ సంఘానికే రాశారు ఆయన, కొరింథీ స్త్రీలను ఉద్దేశించి రాశారు. ఇప్పుడు మిగతా సందర్భాలలో అక్కడ యూదులు వేసుకున్న డ్రెస్సింగ్ మనం వేసుకోగలమా? ఇక్కడ యూదుల్లాగా మనం తయారవ్వగలమా? ఆ రోజుల్లో వాళ్ళకి యూదులకి కొన్ని విషయాలు చెప్పారు, ఇలా ఉండాలి, ఇలా వేసుకోవాలి, ఇలా ఉండాలని. మరి బిల్లీ గ్రహాం అనేటువంటి పెద్ద సేవకుడు మిలియన్స్ ఆత్మల్ని సంపాదించాడు ఆయన. మరి వాళ్ళ వైఫ్ కూడా ఎంతో ఈయనకి సహకరించి, పరిచర్యలో సహకరించి చాలా గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళు చేశారు. ఆవిడ ముసుకేసుకోదు, మరి ఆవిడ పరలోకం వెళ్ళిందా లేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేసినప్పుడు అలా అని ముసుగులు తీసేయండి అని నేను చెప్పట్లా. మనం ముసుగు వేసుకొని కప్పుకొని మర్యాదగా క్రమముగా మన ఒళ్ళు కప్పుకొని జాగ్రత్తగా సంఘములో ప్రవర్తించుట అవసరమే. ఏ దేశం యొక్క కల్చర్ ఆ దేశానికి ఉంటుంది. వాళ్ళందరూ ముసుగులు వేసుకోలేదు. గొప్ప గొప్ప ఇవాంజలిస్టులు ఉన్నారు, గొప్ప గొప్ప ప్రవక్త్రులు ఉన్నారు, గొప్ప గొప్ప పాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్రెస్సింగ్ వల్ల చేరుకోలేదు, కానీ అక్కడికి వారు చేసిన పరిచర్య ద్వారా చేరుకున్నారు. ఈ విషయాలు కొంత సేవకులు కానీ, పరిచర్య చేస్తున్న వాళ్ళు కానీ, క్రిటిసైజ్ చేస్తున్న విశ్వాసులు కానీ కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది అని ప్రేమపూర్వకంగా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి ఈరోజు మరి మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయనను మనము ప్రత్యేకముగా పొందుకుని ఆత్మలో మనము ఎదగాలి. ఆత్మలో మనం ఎదగాలి. మొదటి స్టేజ్లోనే ఉండిపోకూడదు. ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయాలలో మనం వర్ధిల్లుతాం. అలా అన్ని విషయాల్లో మనం వర్ధిల్లి అనేకులను దేవుని తట్టు త్రిప్పే సాధనాలుగా మనం ఉండాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.